హలో గుడ్ మార్నింగ్. ఉదయాన్నే లేడీస్ అందరూ కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే వాళ్ళందరూ హడావుడిగా ఉంటారన్న సంగతి నాకు తెలుసు. అయితే నేను కూడా ఈరోజు మా చిన్న బాబుకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అన్నట్టుగా షూట్ చేశాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుని అది హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అది కూడా హీట్ అయిన తర్వాత ఈలోపు మనము సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో యాలకులు, లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు ఇవన్నీ వేసుకుని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసీ అన్నీ కూడా మీ పిల్లల ఏజ్ని బట్టి వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చి ఆప్షనల్. మీ పిల్లలకి ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే లేదు. కాకపోతే లంచ్ టైంలో బాక్స్ మూత ఓపెన్ చేయగానే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఏదో చైనీస్ రెస్టారెంట్లో ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు వేయండి. జీడిపప్పు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. నెక్స్ట్ వచ్చి మనకు పక్కన రైస్ ఉడుకుతుంది. ఈ రైస్ ఉడికేలోపు మనకి ఈ ప్రిపరేషన్ అంతా కూడా చేసుకున్నామంటే చాలా ఈజీగా 10 నిమిషాల్లో రైస్ కర్రీ ఒకేసారి అయిపోయినట్టుగా తయారైపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది. కొద్దిగా కరివేపాకు వేయండి. కరివేపాకు చిన్నపిల్లల కళ్ళకి చాలా మంచిది, అలాగే జుట్టుకు కూడా. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు వేయండి. అంటే ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. సన్నగా కట్ చేసుకుని అది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు సన్నగా క్యూబ్స్లా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి వేసి అవి కూడా ఫ్రై చేసుకోండి. ఇదంతా కూడా మనకి ఆయిల్, నెయ్యి ఇందులోనే, ఇంకా ఇందులో మనం వాటర్ ఏమి చేర్చకుండా తర్వాత టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని ఆ వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మీ పిల్లలకి ఈ లంచ్ బాక్స్ తప్పకుండా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి, ఇది వచ్చి అల్లం పొడి, ఇది వచ్చి పుదీనా పొడి, ఇది వచ్చి కొద్దిగా గరం మసాలా పొడి. ఇవన్నీ 1 బై 1 వేసుకుంటూ ఏది మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ పక్కన స్టవ్ వెలిగించుకుని అందులో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్ వేయండి. ఇలా బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ వేస్తే మనకు మధ్యాహ్నానికి స్మెల్ రాదన్నమాట. ఎగ్ నీసు వాసన రాకుండా బాగుంటుంది. ఈ మసాలా అంతా కూడా మనకి ఫ్రై అవుతుంది కదా. ఇక ఎగ్ ఆమ్లెట్ కూడా మనం వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ ఇవన్నీ ఉన్న దాంట్లోకి ఆమ్లెట్ వేసేసుకోవచ్చు. కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేసేసాను. అది కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కనే ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ని మీకు ఎంతైతే సరిపోతుందో అంత తీసుకుని లైట్గా ఫ్రై చేసేసి మనం లంచ్ బాక్స్ రెడీ అయిపోయినట్టే. నిజంగా చెప్తున్నాను, 10 నిమిషాల్లో చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా హెల్తీగా తయారవుతుందండి. ఈ లంచ్ బాక్స్ మీ పిల్లలకి తప్పక నచ్చుతుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చాలా ఈజీగా తయారైపోయే లంచ్ బాక్సెస్ రెసిపీని చూడటానికి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతే, అయిపోయింది చాలా ఈజీగా. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు నమస్తే, బాయ్.